వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగనున్న శోభయాత్ర. వేములవాడలో గ్రానైట్ లారీ బీభత్సం. సూపర్ 6 పథకాలు ఇస్తారా లేదా ముఖ్యమంత్రి గారు? ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరీ సభను విజయవంతం చేద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో బంజారా ఆశ్రమ పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా లీవ్ సంస్థ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భూభారతి చట్టం చైర్మన్ కోదండారెడ్డి, భూభారతి చట్టం రూపకర్త భూమి సునీల్ కుమార్, ఎమ్మెల్సీ కోదండరాం, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. భూభారత చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, రైతుల హక్కులను పరిరక్షించడానికి చట్టంలో మార్పులు తేవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో అనేక లోపాలున్నాయన్నారు. ఈ భారతిలో రైతుల సమస్యలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎప్పుడో పోయిన సంవత్సరం డిసెంబర్లో కమిటీ వేసినప్పటి నుంచి ప్రతిసారి ఏ అంశం లేట్ అయినా వారు లీడ్ తీసుకుంటారు. ఇది జరగాలి, కమిటీ మీటింగ్ పెట్టాలి, ఈ చట్టం రావాలి, దీనికి నెక్స్ట్ ఇది జరగాలి అని వారు సంవత్సర కాలంగా వెనకాల నుండి శ్రమ పడటం వల్ల ఈ రోజు మనం ఈరోజు చట్టం చూస్తున్నాం. ఇక పేరు చెప్పడం చాలా ఉంటాయి, కానీ ఒకసారి ఈ భూభారతి 6 చట్టానికి కారకులైన, ఈ చట్టం తేవడానికి కారకులైన ప్రతి వాళ్ళని గుర్తులా ఒకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ చప్పట్లు కొడితే ఈ చట్టం గురిస్తాం దొరుకుతుంది అనేది వాళ్ళ మనకు ఆశించిన రీతిలో తెలంగాణ ఉద్యమ కాలంలో ఏం చెప్పుకున్నామో నేను మొదటిసారి వచ్చిన 15 రోజులకు మొత్తం గురించి ఇన్ని రోజులు ఇక్కడ రావడానికి దొంగ దొరకలేదు. ఇప్పుడు దొంగ దొరికింది సార్, మీరు ఇప్పటి నుంచి ఇక్కడికి రావచ్చు, పనులు చేసుకోవచ్చు. ఇవాళ కొత్త విషయం ఏంటంటే, మన తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లకు మళ్ళా మనం పోయి చెప్పుకోవడానికి దొంగ పరిష్కారాలను అడగటానికి ఒక అవకాశం ఇవి మళ్ళా మనకు కలుగుతున్నాయి. ఈ మార్పు చాలా కీలకమైనటువంటి మార్పు. ఈ మార్పును అర్థం చేసుకోవాలని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడా నేను పేరు పేరున అభ్యర్థిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడాలని కర్నూలు నగరం బీర్ల కాంపౌండ్ నందు డాక్టర్ బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర నాయుడు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ, సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సంవత్సరం ఎన్నికల కోడ్ నేపథ్యంలో 302 జీవో ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ప్రకారం జరగాల్సినటువంటి ప్రిన్సిపల్ ప్రమోషన్లు అందుకు విరుద్ధంగా రాజకీయ అండదండలతో నోటిఫికేషన్ ఇచ్చి ఇష్టారాజ్యంగా చేయడం జరిగిందన్నారు. అందులో ఇప్పుడు పురాతన కాలం నుంచి ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు విద్యార్థి సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఎన్నడూ లేని విధంగా భ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రస్తుతం కమిషనర్ పుట్టుక శుక్ల గారిని తక్షణమే తొలగించాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇక్కడ ఎటువంటి సీనియారిటీ లేకుండా, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా, ఎటువంటి నామ్స్ లేకుండా ఈరోజు ప్రమోషన్స్ కల్పించి
ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నటువంటి అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే 50% లెక్చర్స్ అంతా కూడా సబ్జెక్ట్ని పూర్తి చేస్తే నేడు వారికి అకాడమిక్ ఇయర్ మధ్యలో ప్రమోషన్స్ ఇచ్చి ప్రిన్సిపల్స్గా పదోన్నతులు కల్పిస్తూ విద్యార్థులను గొంతు నొక్కినటువంటి కమిషనర్ కృతికా శుక్లా పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లోకేష్ గారు కూడా దీని మీద స్పందించాలి. గతంలో నా ఇంటర్మీడియట్ బోర్డులో పదోన్నతులు చేపట్టాలంటే అకాడమిక్ ఇయర్ మొదటిలో లేదా అకాడమిక్ ఇయర్ నెలలో జరిగేటువంటి పదోన్నతులను ఈరోజు డబ్బులకు అమ్ముడుపోతూ ఎప్పుడైనా కూడా అదుపు లేకుండా ఈరోజు ఆ ప్రమోషన్లు చేపట్టడం జరిగింది. విద్యార్థులకు కూడా అన్యాయం చేయడం జరిగింది. ఏవైతే నియమ నిబంధనల ప్రకారం జరగలేదో ఆ ప్రిన్సిపల్స్ పదోన్నతులు అన్నీ కూడా రద్దు చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో లోకేష్ గారి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం. తక్షణమే విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలోన ఏ విధంగా అయితే ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ద్వారా నియమ నిబంధనల ద్వారా జూనియర్ లెక్చరర్స్ని ప్రిన్సిపల్స్గా పదోన్నతులు చేపట్టారో అదే విధంగానే ఈరోజు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహేంద్ర నాయుడు, డెమోక్రటిక్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ డి వేణులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని, ఎంపీడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు, బాక్సులు స్ట్రాంగ్ రూమ్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్థానిక పరిస్థితులకు ఆధారంగా పోలింగ్ కేంద్రాలను విభజించాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వాళ్ళు సరిపోతారా లేకపోతే ఇంకెవరు సరిపోతారా అని చూసుకోవాలి. మీరు పీపీటీ మన స్టాఫ్ మనం చేసుకుంటామా, మీరు ప్లాన్ చేస్తారా లేకపోతే వాళ్ళతో చూసుకుంటారా లేకపోతే వీడియోస్ యాడ్ చేసుకుంటారని కొంత వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది, అలాగే మీరు ప్లాన్ చేసుకోవాలి. అన్ని చోట్లకి మీరే వెళ్తారా, కామెంట్ వెళ్తారా, మొత్తం ఆన్లైన్ సెకండ్ వచ్చేసి ఈసారి రిజర్వేషన్ అలాట్మెంట్ కూడా దానికి మీరు కూడా మీరే కాకుండా మీకు ఒక సెట్ ఆఫ్ 4-5 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతం నియోజకవర్గం అయిన కుప్పంలో అభివృద్ధి పనులను ఏకవంతం చేస్తున్న అధికారులు, కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు, దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న అధికారులు, రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలన్న కడాపిడి వికాస్ మరమ్మత్, కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కడాపిడి వికాస్ మరమ్మత్ ఆర్డీఓ శ్రీనివాసరాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, టీడీపీ నేతలు సురేష్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Encroachment is as per existing street, kada? Yes, What sir. has to be kind of over encroachment and illegal encroachment. All this. These are like outlets. These are shops, no? Yes, sir. Shops. Sir, keep No, that is not a problem. It's okay. Yes, sir. But there is no issue there, na? There are no issues. Put the shade says, sir, you will see the And after How much, sir? from here, Yes, sir. that is go. From here, it was the map. Where is the station? This is the bus station. In the status.
రీచ్ 3 వస్తాను రన్ ఎక్కడ జరుగుతుంది అప్పుడు రీచ్ 3 డిఫైన్ చేయలేదా ఎంత చేశాను చేసి మార్క్ వాళ్ళ దగ్గర ఉంది మార్క్ చేసి 18.5 meters. మార్క్ 68.5 meters. It means that the TRs in the beginning. Yes. House. LA. The existing is 12 only. Yes, sir. Kada office circle నుండి ఇంటి కృష్ణగిరి సర్కిల్ కదా కాదు సార్ ఎక్కడ అని చెప్పాను సార్ సర్కిల్ మన ఆఫీస్ పక్కన చూపించి ఇది సార్ అది ప్లాన్ చేసాం అప్పుడు అది కాదు సార్ ఇంకా కడ ఆఫీస్ దగ్గర సర్కిల్ దగ్గర చూపుకుంటాను సర్కిల్ అంటే అది అక్కడ సార్ కృష్ణగిరి సర్కిల్ ఇది అక్కడ దాని ముందు వస్తుంది చూడండి బట్ అక్కడ ఏ సర్కిల్ లేదు సార్ అది సర్కిల్ చేయాల్సింది ఎందుకంటే పార్ట్ యాక్ట్ ఊడిపోతుంది పైన బ్రిడ్జి మీద ఊడిపోతుంది మళ్ళీ ఇంట్లో ఊడిపోతుంది ప్యాలెస్ ఊడిపోతుంది 1, 2, 3, 4, 5 మనం ఏం చేయాలంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేవాళ్ళు పార్ట్ యాక్ట్స్ పక్కన ఒక రోడ్ సపరేట్గా ఇది మాత్రమే ఒక వన్ వే సిస్టమ్ కాదు. జస్ట్ ఒక జేసీబీ తీసుకువచ్చి మొత్తం తీసేసాం అది పాయింట్ కాదు. ఫస్ట్ అందరికీ న్యాయం ఉండాలి, అందరికీ ప్రాపర్ కంపెన్సేషన్, ప్రాపర్ అల్టర్నేట్ ప్లేస్ చూపించిన తర్వాత ఈరోజు కుప్పం మున్సిపాలిటీలో ఒక కొత్త డెవలప్మెంట్ కోసం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వికాస్ గారు పీడీ, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ గారు, ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్తో పాటు కుప్పం స్థానిక నాయకులందరూ, కౌన్సిలర్తో పాటు మున్సిపల్ ప్రెసిడెంట్ కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు రోడ్ని ఇన్స్పెక్షన్ చేసి కుప్పం అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కడా పీడీ వికాస్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అండ్ R&B వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నేను వికాస్, కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్. మీ అందరితో మాట్లాడుతున్నాను, కుప్పం ప్రజలతో. ఈరోజు మన కుప్పం డెవలప్మెంట్లో ఇంకా ఒక స్టెప్ తీసుకున్నాము. ఈరోజు నుండి కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే రోడ్ వైడనింగ్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలుసు, దాదాపు 20 రోజుల ముందు మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి మున్సిపాలిటీకి సంబంధించి ఇంక్లూడింగ్ ఆర్డీఓ గారు, వీఆర్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ ఆల్ ద ఇన్స్పెక్షన్. మన టార్గెట్ అంటే నెక్స్ట్ 1 monthలో మొత్తం ప్లానింగ్ చేసి అందరికీ ఒక వేరే ఆల్టర్నేట్ ప్లేస్ చూపించి న్యాయం చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్ రిమూవల్, వైడింగ్ ప్రాసెస్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బంజారా ఆశ్రమ పాఠశాలలో మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే బస చేశారు. ఆశ్రమ పాఠశాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. వంటగది, ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సౌకర్యాలపై ఆరా తీశారు. నాణ్యత గల సరుకులు వినియోగించాలని, విద్యార్థులకు శుద్ధ జలాన్ని అందించాలని, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి నిద్రించారు. కలెక్టరేట్ వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, గిరిజన శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా గ్రామాల్లో నివసిస్తున్న అర్హులైన పేద ప్రజలకు 3 సెంట్ల స్థలాలు, పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు 2 సెంట్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ టీవీ రమేష్ బాబు వెల్లడించారు. ఈరోజు బీతాండ్రవాడు గ్రామస్తులతో కలిసి టీడీపీ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ, ఎంఆర్ఓ రమేష్ బాబును కలిసి ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు ఇవ్వాలని కోరుతూ శాల్వా కప్పి పూలమాలలు వేసి స్వీటును అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ, నాడు సర్వే నెంబర్ 277 నందు 2013న
పొజిషనల్ పట్టాలు ఇచ్చారని 13 ఏళ్ళు అవుతున్నా కొలతలు వేయలేదని నెంబర్రాలు పాతలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా బీతాండ్రపాడు గ్రామంలో కొత్తగా వెలిసిన 14 వార్డులలో 1500 మంది అర్హులుగా ఉన్న పేద ప్రజలకు 3 సెంట్లు ఇంటి స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని పేరుపోగు పెద్ద లక్ష్మణ కోరారు. కర్నూలు మండలం తహసీల్దార్ గారికి మేము బీతాండ్రపాడు గ్రామం తరఫున పెద్ద మనుషుల బృందం మేమంతా కూడా వచ్చి కలవడం జరిగింది. గతంలో 2013లో ఇచ్చినటువంటి 277 సర్వే నంబర్లో 1300 మంది దాకా పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా తెలియజేశాం. మరి వెంటనే వాటిపైన రాళ్ళు పాతించడానికి మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా కర్నూలు మండలం తహసీల్దార్ గారిని కూడా మరి తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా దీనికి గురువారం రోజున మన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మన గ్రామానికి వస్తున్నారు. ఈ యొక్క పట్టాల విషయమై మరి కూలంకషంగా చర్చించి వాటికి న్యాయం చేకూరుస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మరి మన పెద్ద ఆయన రెడ్డి గారు అందరి సమక్షంలో మేమంతా కూడా వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి వీటిపైన ఇబ్బందులు లేకుండా త్వరగా పేదలకందరికీ సంక్షేమం కల్పించే విధంగా మంచి ప్రభుత్వానికి కూడా పేరు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మనకు గ్రామస్థాయి వాళ్ళకు 3 సెంట్లు మరి కొత్తగా మరి పట్టణవాసులకు 2 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించే నిర్మాణం చేసి వారికి సంక్షేమం కోరుకుంటున్నాడు. మరి దానికి ఖచ్చితంగా చేయూతను అందించాలి ప్రజాప్రతినిధులు, మరి ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం అని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఆయన కూడా స్పందించారు. కాబట్టి మాకు సానుకూలంగా స్పందించినారు అధికారులు, యంత్రాంగం, ప్రజాప్రతినిధులు. గతంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రజాప్రతినిధుల వల్ల మాకు ఆలస్యం జాప్యమైంది. ఇప్పుడు వెంటనే స్పందిస్తున్నారు ప్రజాప్రతినిధులు. మరి బొగ్గుల దస్తగిరి గారు, మరి మన నియోజకవర్గ బాధ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత మన తహసీల్దార్ గారు అందరూ కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ సహకరిస్తూ మరి దీన్ని 13 ఏళ్ల నుంచి సమస్య సాల్వ్ చేయలేకున్నారు. ఎందుకని చెప్పేసి చర్చించుకుంటున్నారు. దీన్ని ఖచ్చితంగా ఆశతో ఎదురు చూస్తున్నారు గ్రామస్తులంతా, పట్టాదారులు 1300 మంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఈ యొక్క అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కదిలి వస్తున్నారు. మరి గురువారం మన పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మన గ్రామానికి వస్తున్నారు ఫ్లాట్ల దగ్గరికి. మరి అందరూ కూడా సహకరించి మరి ఆయనకు కూడా మనం ఖచ్చితంగా అన్నదండలుగా ఉండాలని చెప్పేసి పట్టాదారులను, గ్రామస్తులను కూడా కోరుతున్నాం. ఆయన కుమారుని పేరుని ఖచ్చితంగా మేము నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. దానికి కూడా పర్మిషన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులను ఇతనేమి అందరినీ కూడా మేము కోరుతూ మా యొక్క గ్రామం తరఫున పెద్ద మనుషులు కూడా వచ్చారు. అందరి కోరిక కూడా మరి నెరవేర్చే విధంగా అధికారులు మాకు పర్మిషన్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. భారతదేశ జాతిపిత గాంధీజీ వర్ధంతి సందర్భంగా మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసెం వినయ్ భాస్కర్ హన్మకొండ పెట్రోల్ పంపు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి నెరవేర్చక 420 రోజులు అవుతున్న సందర్భంగా గాంధీజీ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎంత అణచివేయాలని చూసినా ప్రజలు మద్దతు కోర్టులను ఆశ్రయించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ కొట్లాడుతున్నామని ఆయన తెలిపారు.
ఏదో కిరణ్ భాయ్ हम ऊपर नहीं आ सकते कारपेंटर लेकर फोटो शॉट का बंदा वीडियो చూపెట్టన్నా వీడియో ఫోటోలు అన్న పంపుతాడన్న ఇంకా ఇక రానే ఇంకా सबको कटवा डालना प्लीज రమేష్ బాబాయ్ 420 హామీలను 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను కళ్ళు తెరిపి కాంగ్రెస్ వాళ్ళది రేవంత్ రెడ్డి సర్కారు మహాత్మా గాంధీ కళ్ళు తెరిపి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కారుకు జై తెలంగాణ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ కళ్ళు తెరిపి కాంగ్రెస్ వాళ్ళ కళ్ళను మహాత్మా గాంధీ 60-60 120 60-60 120 60-60 120 66 ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ నాయకులు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు హర్షించరని అన్నారు. మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెద్ద అబద్ధం కథనం అల్లి పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నది ఒక పత్రిక అని అన్నారు. రామచంద్రారెడ్డి గారి మీద ఒక పెద్ద అబద్ధపు కథనం అల్లింది. ఆ కథనాన్ని నిజంగా చూపించటం కోసమని పతాక శీర్షికలలో వెయ్యటమే కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పనిగట్టుకొని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విష ప్రచారం చేస్తూనే ఉన్నది. రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద, మా మీద, అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే
ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది. రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు కూటమి ప్రభుత్వము, మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు. నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు, నేను ఏ తప్పు చేయలేదని. దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నీవు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, కనీసమైనటువంటి బాధ్యత, పత్రికా ప్రమాణాలని కూడా పాటించకుండా చేసినటువంటి తప్పిదం కాదు, అసలు చాలా ఘోరం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి కూటమికి మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు. నిజం నిలకడతో బయటికి వస్తుంది. రామచంద్రారెడ్డి గారు నిష్కల్మషంగా ఈ సంఘటన నుంచి, ఈ ఆరోపణల నుంచి బయటికి వస్తారు. తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా చేస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలతోనే మా మీద కాలయాపన చేయటానికే చూస్తున్నది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.